హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీలిమ అక్కపల్లి. నేను మీ నీలిమ. ఎట్లున్నారు? అందరు బాగున్నారా? నేనైతే సూపర్ ఉన్నా, మీరు కూడా నాలుకనే సూపర్ ఉండాలని అయితే దేవుని కోరుకుంటున్నా. ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటిది అని అంటే, ఈరోజు మేమందరం కలిసి అయితే మానసాదేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. గన్నేరువరం మండలము కాసింపేట్ విలేజ్లో ఉన్న స్వయంభుగా వెలిసిన మానసాదేవి టెంపుల్ని అయితే చూడడానికి అయితే పోతున్నాం అన్నట్టు. మస్తు రోజులైంది మేమైతే అనుకోబట్టి మొత్తానికైతే ఈరోజు నా కోరిక నెరవేరబోతుంది. ఎన్ని రోజుల సందే అనుకుంటే ఇంకా ఇవాళనైతే మేము అందరం కలిసి మంచిగా వెహికల్ మాట్లాడుకొని మానసాదేవి టెంపుల్ అండ్ అక్కడే ఇంకొక గణపతి టెంపుల్ ఉంటుందంట, అది కూడా దర్శనం చేసుకొని అయితే వస్తాము. మేము దర్శనం ఎట్లా చేసుకున్నామో కాసింపేటలో విలేజ్లో ఆ అమ్మవారు ఎట్లున్నది ఏంటిది అదంతానైతే నేను ఈ వీడియోలో మీకైతే చూపెట్టబోతున్నా. ఏ దేవుళ్ళని దర్శనం చేసుకున్నాము, ఎక్కడెక్కడికి వెళ్ళినాము మొత్తం ఈ వీడియోలో మీకు చూపెడతా. చూసేయండి దోస్తులు, చూసి లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం ఇట్లా నా ఛానల్ని చూస్తున్నట్లయితే. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వీడియోని అయితే షురూ చేసేద్దాం. అమ్మవారి టెంపుల్ అయితే రీచ్ అయినాము. కాకపోతే ఫస్ట్ గణపతి టెంపుల్ని దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకుందామని అయితే అనుకుంటున్నాము. అందుకే అక్కడ దిగలేదు. అక్కడ చాలా మంది ఉన్నారు అమ్మవారి టెంపుల్ దగ్గర. అమ్మవారి టెంపుల్ దాటేసిన తర్వాతనే గణపతి టెంపుల్ వచ్చింది అన్నట్టు మాకు. గణపతి టెంపుల్ కూడా ఎంత బాగుందంటే, ఇదివరకు నేనైతే ఎక్కడ చూడలేదు అసలు. గణపతి టెంపుల్ నేను ఎప్పుడు పోలేదు, ఇదే ఫస్ట్ టైము గణపతి టెంపుల్కి వెళ్ళుడు. సూపర్ అంటే సూపర్గా ఉన్నది. నాకైతే భలే నచ్చింది. మస్తు ప్రశాంతంగా మంచి వాతావరణము మంచిగా ఉన్నది ఇక్కడనైతే. ఇక్కడ కూడా ముడుపులు కూడా కడతాను. దేవుడు కూడా మంచిగా ఉన్నాడు. కాణిపాకం ఆ గణపతి ఎట్లా ఉంటుందో విగ్రహం అట్లయితే అనిపించింది అన్నట్టు నాకు. ఆ గణపతిని చూడంగానే గణపతి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని కొద్దిసేపట్లో కూర్చొని మళ్ళీ మేమైతే అమ్మవారి దర్శనం కోసము అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే చాలా మంది ఉన్నారు. మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారు, ఇంత పబ్లిక్ వస్తారు ఈరోజు అని అయితే అనుకోలేదు. మంగళవారం కాబట్టి ఎక్కువ మంది ఉన్నారట, నార్మల్ డేస్ అయితే తక్కువ ఉంటారట. మంగళవారం శుక్రవారం చాలా మంది ఉంటారైతే చెప్తుర్రు. మేము అనుకోలేదు ఇంతమంది ఉంటారని. చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో. మేము పోయేటప్పుడే ఉన్నారు, ఇంకా ఇప్పుడు ఇంకెక్కువ అయిపోయారు. ఇక్కడనైతే ఫస్ట్ 108 నాగ లింగ ప్రతిష్టాలు ఉంటాయి అన్నమాట. వీటికైతే వాటర్తోని అభిషేకం చేస్తూ ఉంటారు. ఫస్ట్ దానికైతే లైన్ కట్టాలన్నమాట. ఇదైతే టెంపుల్ ముఖద్వారము. ఫస్ట్ మనం లోపలికి వెళ్ళే ద్వారి మానసాదేవి టెంపుల్కి. సూపర్ ఉంది గుడి అయితే. నాకైతే భలే నచ్చింది నిజంగా. మన ప్రపంచంలోనే రెండో టెంపుల్ అంట స్వయంభుగా వెలిసిన అమ్మవారిది. ఇంకొకటి ఎక్కడ ఉందన్నారు, నాకైతే ఐడియా లేదు. ఇది ధ్వజస్తంభము, ఏకశిలా ధ్వజస్తంభం అంట. మొత్తం ఒకటే శిలతోటైతే చేసిర్రు. ఇక్కడ కూడా ముడుపులు కడతారు. ఇదేమో క్యూ, అమ్మవారికి దర్శనం కోసం అయితే క్యూ లైన్. మేమైతే ఫస్ట్ క్యూ కట్టినాము, లైన్ కట్టినాము. కాకపోతే ఏంటంటే ఇక్కడ అమ్మవారికి ఒక స్పెషాలిటీ. అమ్మవారిని దర్శనం చేసుకునే ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు కాళ్ళకు పారాని రాసుకోవాలన్నట. పసుపు రాసుకొని కాళ్ళకి పారాని రాసుకోవాలని ఒక ఆచారం ఉంటుందట. ఖచ్చితంగా రాసుకుంటేనే అమ్మవారి దర్శనానికి పోవాలట. మాకు తెలియక ఫస్ట్ మేమైతే లైన్ కట్టినాం. మళ్ళీ తర్వాత లైన్లో ఉన్న వాళ్ళు చెప్పిన తర్వాత బయటకు వచ్చి ఇక్కడనైతే అందరు చూడండి ఎట్లా రాసుకుంటారో. ఆడవాళ్ళు కాళ్ళకి పసుపు రాసుకొని మంచిగా పారాన్ని పెట్టుకొని ఆ తర్వాతనే దర్శనం చేసుకోవాలట. మంచి ఆచారం కదా ఇదైతే. నాకు భలే అనిపించింది. ఎక్కడ మనం ఏ టెంపుల్కి అయినా, ఏ అమ్మవారి టెంపుల్కి అయినా నార్మల్గా పసుపు పెట్టుకుంటాం మనం. కాకపోతే ఖచ్చితంగా పారాన్ని అయితే పెట్టుకోవాలట. నాకైతే మంచిగా అనిపించింది. మేము కూడా అందరం కాళ్ళకు పారాన్ని అయితే ఇట్లా పెట్టుకొని ఆ తర్వాతనైతే దర్శనం చేసుకోవాలనుకున్నాము. కాకపోతే ఇక్కడ 108 నాగ లింగాల ఉన్నాయి కదా, వాటికైతే మనము అభిషేకం చేసిన తర్వాత క్యూ కడదామని అనుకున్నాము. పారాన్ని రాసుకొని ఆ తర్వాత 108 నాగ ప్రతిష్టలకైతే మేము అభిషేకం కోసం అయితే లైన్ కట్టినాము. మీరు ఎవరన్నా వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళండి. కాకపోతే మంగళవారం శుక్రవారం కాకుండా నార్మల్ డేస్లో వెళ్తే మాత్రం మంది తక్కువ ఉంటారట. మంగళవారం శుక్రవారం ఎప్పుడైనా కానీ మంది ఎక్కువనే ఉంటారట. ఇక్కడ మనకి ఏంటంటే దర్శనం అయిపోయిన తర్వాత అన్నదానం కూడా జరుగుతుంది. అన్నదానము పెడతారు, అక్కడే మనం భోజనం కూడా చేయొచ్చు. హనుమాన్ కూడా ఉన్నాడు. హనుమాన్ టెంపుల్ పక్కకి ఉన్నది, అమ్మవారి టెంపుల్ పక్కకి హనుమాన్. అది కూడా ఏకశిలా విగ్రహము. ఎంత బాగుందో అది కూడా నాకైతే భలే నచ్చింది. టెంపుల్ మొత్తానికైతే సూపర్ అంటే సూపర్గా ఉంది. మేము అనుకున్న దానికంటే నేను వీడియోలో చూసిన తర్వాత నాకైతే ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అమ్మవారి దర్శనం ఎప్పుడు చేసుకోవాలా అని అనిపించింది. నాకైతే ఈరోజుకైతే నా కోరిక నెరవేరింది. కాళ్ళకైతే పారాన్ని పెట్టుకున్నాం మేమందరము. నాకైతే మంచిగా అనిపించింది ఇట్లా పెట్టుకుంటా అంటే. ఒక మంచి ఆచారము. జుట్టు కూడా ముడేసుకోవాలని మైక్లో చెప్తా ఉన్నారు చాలామందికి. టెంపుల్ పైన గోపురం చూడండి, నాగదేవత మానసాదేవి అపరూప లక్ష్మీ దేవస్థానం.
అపురూప లక్ష్మి కూడా ఉంటుంది మానసదేవి పక్కకే మనము దర్శనం చేసుకునేటప్పుడు. ఇదంతా క్యూ లైన్ నాగ ప్రతిష్టలకి అభిషేకం చేయడానికి క్యూ లైన్ అన్నట్టు. చూసిల్లు కదా ఎంతమంది లైన్ కట్టిరో. ఇక్కడే మాకు 1 అవర్ పట్టింది అభిషేకం చేయడానికి. మేము లైన్ కట్టినాం కదా, 1 అవర్ 1.5 అవర్ పట్టింది. చాలా టైం అయిపోయింది మాకైతే ఇక్కడే. మేమైతే నాగప్రతిష్ఠ లింగాలకైతే అభిషేకం చేసుకొని లైన్కి అయితే వచ్చేసినాము. మేము అప్పుడు వచ్చినప్పుడు చాలా తక్కువ మంది ఉండే, ఇప్పుడు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ ఒక అమ్మాయి అయితే కళ్ళు తిరిగి పడిపోయింది లైన్లో క్యూ కట్టినప్పుడు. అంతమంది ఉన్నారు అన్నట్టు. మేము ఫస్ట్ కట్టినప్పుడు ఇంతమంది లేకుండే, మేము మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఇక ఘోరంగా మంది అంటే ఘోరంగా మంది అయిపోయారు. ఇవన్నీ అయితే మనం కట్టిన ముడుపులు అన్నట్టు పాత అన్నీ ఇప్పేసి ఇటు పక్కకైతే వేసేసారు. మళ్ళీ ఈరోజు మళ్ళీ ఫ్రెష్గా అందరు కోరికలు కోరుకొని అయితే ముడుపులు కడతారు. చూసారు కదా ఎంత పెద్ద క్యూ ఉన్నదో. ఇక ఈ పక్కకైతే మనం క్యూ లైన్ కట్టి పోతూ ఉంటే మన లైన్ పక్కకే ఇక్కడ హోమం కాలుస్తారు. అంటే జంటలు కూర్చొని ఎన్ని జంటలైనా పర్వాలేదంట, ఆడ కూర్చొని హోమం అయితే కాల్చుకుంటారు. మనం కూడా ఒకవేళ ఇష్టం ఉంటే హోమం కాల్పించుకుంటామని అయ్యగారులతో నడితే మనకు కూడా ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. మరి డబ్బులు ఎంత కట్టుడో నాకైతే ఐడియా లేదు, కాకపోతే ఎవరికైనా ఛాన్స్ ఉంటుందంట, హోమం కాల్పించుకోవచ్చు అట. ఇక్కడ కూడా హోమం చేయించుకోవచ్చు. మేమైతే ఇంకా లైన్కి లోపలికి వచ్చేసినాము. మనం లైన్లో అమ్మవారి దర్శనానికి వెళ్తూ ఉంటేనే ఎడమ చేయి పక్కకైతే ఇట్లా ఒక గణపతి దేవుడి మండపం, చిన్న మండపం అయితే ఉన్నది. దాంట్లో గణపతి దేవుడిని అయితే పెట్టిర్రు. అక్కడ ఉంది మనసదేవి టెంపుల్. ఇదేమో శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి టెంపుల్. అటు పక్కకేమో అపురూప లక్ష్మి ఉంటుంది. మనము దర్శనం చేసుకుంటా అంటే ఇదేమో శ్రీచక్రము. ఇక్కడ కుంకుమ పూజలు కూడా జరుగుతున్నాయి, రోజు జరుగుతాయట కుంకుమ పూజలు. మనము కుంకుమ పూజ చేసుకోవచ్చు అట ప్రతిరోజు. ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా చేసుకుంటారు. వీళ్ళు సీతారామచంద్ర లక్ష్మణ సమేత హనుమాన్ టెంపుల్. ఇదైతే మంచిగా ఉన్నది ఇక్కడ. ఇది కూడా మేమైతే అమ్మవారి దర్శనం చేసుకున్నాము. అమ్మవారిని కళ్ళ నిండుగా చూసినాము. మంచి దర్శనం అయితే అయిపోయింది. ఆ తర్వాత మేమైతే ఇట్లా కొబ్బరికాయ పెట్టుకొని ముడుపు అయితే కడుతున్నాము. ఇక్కడ మనం ఏదైనా కోరిక కోరుకొని ఇట్లా కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, పోక వక్క వేసుకొని ఆ కొబ్బరికాయని ఇక్కడ మనం ముడుపు కట్టిపోతే మన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందట. నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని అయితే ఇక్కడ ఉన్న భక్తులు అయితే చెప్తారు, ఆల్రెడీ వచ్చిన వాళ్ళు. నేను కూడా నా కోరిక కోరుకొని నేనైతే అమ్మవారికి అయితే ముడుపు కట్టుకున్నా. నా కోరికను నెరవేరినాక మళ్ళీ ఖచ్చితంగా అమ్మవారి దగ్గరికి అయితే వస్తా. నెరవేరకున్నా మళ్ళీ ఇంకోసారి వచ్చి చూసి అంత మంచిగా ఉన్నది అమ్మవారి టెంపుల్ అయితే. నిజంగా ఎన్నిసార్లు వచ్చినా కానీ ఇక్కడికి మనకైతే తనివి తీరేది. అంత మంచిగా అంటే అంత మంచిగా ఉంది టెంపుల్. అమ్మవారు అయితే ఇంకా చెప్పద్దు, ఎన్నిసార్లు చూసినా తనివి తీరేది. అంత బాగుంది అమ్మవారి విగ్రహం కానీ ఆ ప్రతిష్టాపన కానీ సూపర్ అంటే సూపర్ ఉంది. నాకైతే ఇన్ని గుళ్ళ తిరిగినా ఎక్కడ లేని ఆనందం అయితే నాకు ఈ గుడికి వచ్చినాక అనిపించింది అన్నట్టు. ధ్వజస్తంభం ఎంత పెద్దగా ఉందో చూసిరు కదా, ఏకశిలా ధ్వజస్తంభం అట. ఎక్కడ ఉండదట ఇట్లాంటిది ఏకశిలా ధ్వజస్తంభము. ఇది హనుమాన్ ఏకశిల. ఇది కూడా టెంపుల్ ద్వారము. ఇంకా ఫైనల్గా మొత్తానికైతే మేము హనుమాన్ని కూడా దర్శనం చేసుకున్నాము. అమ్మవారి దర్శనం అయిపోయింది. ఎంత సంతోషంగా జరిగిందంటే మాకైతే దర్శనం అంత సంతోషంగా జరిగింది. మొత్తానికి మళ్ళీ మాకు వచ్చే భాగ్యం ఇవ్వాలి అమ్మవారు అని అయితే మేము మొక్కుకొని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడైతే అన్నదానం జరుగుతుంది, ప్రతిరోజు ఉంటుందట అన్నదానము. ఒకవేళ అన్నదానానికి ఎవరైనా డబ్బులు ఇవ్వాలంటే కూడా ఇవ్వచ్చంట. దర్శనం అయితే అయిపోయింది. మేము మధ్యలో ఒక ప్లేస్లో ఆగేసి కొంచెము పులిహోర అట్లా చేసుకొని వచ్చినాము. దాన్ని అయితే తిని వెళ్తాము. వర్షం పడుతుంది బాగా. పొద్దున మేము వచ్చినప్పుడైతే మస్తు ఎండ ఉండే, ఇప్పుడైతే కొంచెం వర్షం పడుతుంది. ఎక్కడన్నా ఆగి ఆ పులిహోర తినేసి మళ్ళీ లక్ష్మీ నరసింహ బిజ్జంకి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉంటుందట, అక్కడికి వెళ్తాం. వర్షం నీళ్ళ ఏం చేస్తారు బ్యాగ్ తోటి మీరు చెప్పండి.
వర్షం అయితే ఇంకా ఎక్కువైంది, ఫుల్ ఉరుముతుంది బాగా. ఇంకా ఇక్కడ చెట్ల కింద అక్కడ ఇక్కడ ఎందుకని ఇక్కడైతే ఒకటి గవర్నమెంట్ స్కూల్ ఉంది, అమ్మవారి ఊరు కాసింపేటలోనే గవర్నమెంట్ స్కూల్లోనే అయితే ఆగినాం. ఇక్కడ మంచిగా ఉంది ప్లేస్ అని అయితే. మేము వచ్చిన దాంట్లలో ఒకరైతే మాకు పులిహోర చేసుకొచ్చారు అన్నట్టు, బయట తినడం ఎందుకని మా ఓనరత్తమ్మ తీసుకొచ్చింది, ఇంకొక వదిన, ఇద్దరు కలిసి అయితే పులిహోర తీసుకొచ్చారు. మంచిగా అందరం కూర్చొని ఇట్లా తింటాము పులిహోర. ఇట్లా మంచిగా అనిపిస్తుంది, హోటళ్ళల్లో తినడం కంటే ఎవరైనా ఒకటి చేసుకొని వస్తే ఇట్లా తింటే అందరం కలిసి మంచిగా అనిపిస్తుంది. కాకపోతే ఓపిక ఉండాలి, టైం ఉండాలి, అన్నీ ఉండాలి. వదిన ఉన్ని మా ఓనరత్తమ్మని అయితే ఇద్దరు చేసుకొచ్చారు. తినేసినాము, కానీ ఇంకా వర్షం అయితే వెలవలేదు. వర్షం వెలిచిన తర్వాతనైతే ఇంకా బయలుదేరుతాము. ఇక్కడ నుంచి వెళ్ళి చెప్పిన కదా బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే వెళ్తాము. కొంచెం వెలిసింది, బాగానైతే వెళ్ళలేదు. బాగా అంటే బాగా కొడుతుంది వర్షం ఈరోజు. అయ్యో బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసినాము. వాన ఇంకా ఎక్కువైంది బాగా, అయినా కానీ మేమైతే పైనకి వెళ్తున్నాము. కొండ పైన ఉంటాడు లక్ష్మీ నరసింహస్వామి, ఎక్కడైనా అసలు కొండపైనే ఉంటాడు, ఎందుకో తెలీదు. ఇక్కడ కూడా కొండపైనే ఉన్నాడు. మెట్ల మించలు అయితే ఫుల్ వాటర్ వస్తూ ఉన్నాయి. కాకపోతే మనం దడవకుండా పైననైతే మంచిగా ఇట్లా పందిరి వేసిండ్రు, ఎండకి మనకి ఎండ కొట్టకుండా, ఆ వర్షానికి దడవకుండా భక్తులకైతే మంచిగా ఇట్లా పందిరిలాగానైతే వేసిండ్రు, రేకుల షెడ్. మంచిగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాయి. కొండలేదా మొత్తానికైతే కొండ పైనకి వచ్చేసినాము. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇది. కాకపోతే మా దురదృష్టం ఏంటిది అంటే టెంపుల్ అయితే మూసిన్నది అనమాట. నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఇంత దూరం వచ్చినందుకు గుడి తెరిచి ఉంటే బాగుండు, దర్శనం చేసుకొని పోదాము భగవంతుని అని. కాకపోతే బయటనైతే ఇట్లా దేవుడు ఉన్నాడు. ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టుకొని కాసేపు అట్లా కూర్చొని వెళ్ళినాము. వాన బాగా జోరు కొడుతుంది. మనము మెట్లు ఎక్కుతుంటే కూడా సైడ్ నుంచి వెళ్ళి వస్తుంది, చల్ల అనేది వచ్చి అందరం అసలు తడిచిపోయినాము, అంత కొడుతుంది వర్షం అయితే. కొండ పైనుంచి వెళ్ళి కిందకి వ్యూ ఎంత సూపర్గా ఉన్నదో కదా. వర్షం చూడండి ఎంత కొడుతుందో, బాగా కొడుతుంది. ఎంత ఎండ కొట్టిందో మధ్యాహ్నం వరకు, ఆ ఎండ ఎంత కొట్టిందో ఇప్పుడు అంత వర్షం కొడుతుంది నిజంగా. కాకపోతే ఇప్పుడు వర్షం కొట్టకపోతే మాత్రం మేమందరం అలసిపోయేటోళ్ళము, ఎందుకంటే అంత ఎండ కొట్టింది. బాగా బెవస్లో అయినా మేమైతే అందరము. కొంచెం ఇంకా పులిహోర తిన్నాం కాబట్టి మాకు ఎనర్జీ కూడా వచ్చిందనమాట. ఇంకా దేవుడికి దర్శనం చేసుకునే భాగ్యం లేదు, కనీసం అట్లా దర్వాజా కన్నా మొక్కుకొని పోదాం అని అయితే ఇక్కడికి వచ్చినాం. దర్వాజకే మొక్కుకొని పోతున్నాము. దేవుడు ఉంటే ఇంకా బాగుంటుండే కదా. ఇదొక్కటి మాకు కొంచెం బాధ అనిపించింది. మరి వర్షం వలన లేకపోతే ఎందుకో తెలియదు కానీ తొందరనే గుడి మూసేసారు. ఇంకా దేవుని దర్శనం అయిపోయింది. మేము అక్కడ కాసేపు కూర్చొని ఇంటికి అయితే బయలుదేరుతున్నాం. మా వాళ్ళందరూ అలిసిపోయి పండుకున్నారు. చూడరు ఒక్కొక్కరు మొక్కలలో ఎంత నీరసంగా కనబడుతుందో. పోంగ ఎంత హ్యాపీగా వేరో రాంగ్ అంత అలసటతో ఉన్నారు, అందరు వండుకున్నారు. మా వాళ్ళు మా వదినే చూస్తుంది, వండుకోలేదు. ఇవాళకి ఇంతే ముచ్చట. ఈ ముచ్చట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దోస్తులు. ఒకవేళ మీరు ఎవరైనా పోకపోతే ఖచ్చితంగా మానసాదేవి టెంపుల్కి అయితే వెళ్ళండి, దర్శనం చేసుకోండి. నేను చెప్పింది అబద్ధం కాదు, నిజమని మీకే అనిపిస్తుంది. అంత బాగుంది టెంపుల్, నిజంగా చెప్తాను కదా. నాకైతే ఇంకొకసారి వెళ్ళాలన్న ఫీలింగే ఉన్నది, కానీ అట్లా ఉన్నది గుడి అన్నట్టు. అమ్మవారి రూపం అయితే అబ్బా సూపర్ అబ్బా. నేనైతే 10 నిమిషాల దాకా అసలు కన్నార్పకుండా చూస్తూనే ఉన్నా.